ప్రియమైన ప్రియులందరికీ ఈరోజు చక్కని వాక్య వాగ్దానంతో మీ ముందుకు రావటం సంతోషంగా ఉంది. ప్రభువునందు ఆనందించుట ఎల్లప్పుడూ మనకు సంతోషమని కీర్తనాకారుడు 40వ కీర్తన 8వ వచనంలో చెబుతూ ఉన్నాడు. నిజమే, మనము ఈ లోకములో అనేక విషయాలందు ఆనందం దొరుకుతుందని ఆ ఆనందం కోసము పరుగులెడుతూ ఉంటుంటాం. కానీ దేవుని సన్నిధిలో దొరికే సమాధానముతో ఆ ఆనందము ఎంత మాత్రమూ కూడా మనకి సంతృప్తిని కానీ సంతోషాన్ని కానీ ఇవ్వదనేది జీవితకాలంలో ఎన్నో విషయాల్ని తరిచి చూసినప్పుడు తెలుసుకుంటాం. అబ్రహాము జీవితంలో ఆనందం కోసము వెతుకుతూ ఉన్నప్పుడు అతనికి ఏ విషయంలోనూ కూడా ఆనందం కలగలేదు. కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఆయన చిత్త ప్రకారముగా జీవించినప్పుడు ఆయనిచ్చే వాగ్దానపు ఆశీర్వాదాలు పొందటమే ఒక గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని తీసుకొచ్చింది. మోసే నీ చిత్తము చేయుట నాకెంతో ఇష్టము అంటున్నాడు. అలాగే దావీదు కూడా ప్రభువు చిత్తాన్ని ఎరిగిన వాడే, ఆయన చిత్త ప్రకారముగా జీవితాన్ని జీవించేవాడు. ఆ చిత్తమును తెలుసుకొని దాని ప్రకారముగా తన్ను తాను తగ్గించుకొని ప్రభువును ఘనపరిచేవాడు ప్రతి విషయంలోనూ. దావీదు జీవితంలో ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే, మందసమును తీసుకొని వచ్చేటప్పుడు దావీదు జనులతో సహా సాగుతూ ఆ ప్రాసెస్లో, ఆ ఊరేగింపులో తన్ను తాను మరిచి ఆనందముతో స్తుతిగానాలు పాడుతూ నాట్యం చేస్తూ దేవుణ్ణి గణపరుస్తూ ఉంటుంటాడు. మీకాలు ఆయన్ని చూసి హీనపరిచినా సరే దావీదు ఏమంటాడంటే, నా తండ్రి ఎదుట నేను ఆడుచు పాడుచూ స్తుతిగానములు చేయిస్తూ ఆయన్ని మహిమపరిచాను, ఇది నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది అంటాడు. ప్రియులారా, ఆనందము ఈ లోకములో నీకు ఏ చోట దొరకదు. కానీ నిన్ను సృజించిన దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు, నిన్ను కాపాడిన దేవుడు, నిన్ను పోషించి సమాధానమిచ్చిన దేవుడు, ఆయన యందే నీకు ఆనందం దొరుకుతుంది. ఆ ఆనందం కోసము దేవుని వాక్యాన్ని రోజు చదవాలి, దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని యొక్క గొప్ప కార్యాలు నువ్వు నెరవేర్చాలి. అప్పుడు నువ్వు అమితమైన ఆనందంతో, సంతోషంతో జీవించగలుగుతావు.